కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎమ్మెల్యే కురుగండ్ల. ఇది దురదృష్టకరం. రెడ్ బుక్ రాజ్యాంగం. మాజీ ఎంపీ అనంత వెంకట్రామరెడ్డి. రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? పెద్దిరెడ్డి. జైళ్లను సిద్ధం చేసుకోండి. కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి. బీపీహెచ్ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం. నలవల విజయశ్రీ. కేవలం జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని లోకేష్, చంద్రబాబు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నారని మాజీ ఎంపీ కేతిరెడ్డి అనంత వెంకట్రామరెడ్డి అన్నారు. కాకానితో ములాఖాత్కు విచ్చేసిన ఆయనతో మా ఛానల్ 9 ప్రతినిధి జయరాజ్ మాటామంతిలో ఆయన ఇంకేమన్నారో చూద్దాం. కాకానితో ములాఖత్ అయినంతరం ములాఖత్ చూసుకున్న కేతిరెడ్డి మాజీ ఎంపీ కేతిరెడ్డి అనంత వెంకటరామరెడ్డి మొత్తం ఉన్నారు. ఆయన అడిగి ఒకసారి వివరాలు. పార్టీ కార్యకర్తలు ఒకటి చాలా దురదృష్టకరము. స్వాతంత్రం వచ్చి అనేక పార్టీలు, రాజకీయ పార్టీలు వస్తుంటాయి. ముఖ్యమంత్రులు మారుతూ ఉంటారు, ఎమ్మెల్యేలు మారుతూ ఉంటారు. కానీ ఇటువంటి రాజకీయ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేది కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఎక్కడ కూడా లేదు. కేవలం కక్ష సాధింపు చర్యలు మాత్రమే అండి. రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనలేక ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో అతను ఎమ్మడి ఉండేవారు కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారిని భయభ్రాంతులను మాత్రమే చేసి రాజకీయాల నుంచి వైదొలుచున్నట్లు ఆ పార్టీలో పోకుండా చేసే కార్యక్రమే ఈరోజు చేస్తున్న ఏకైక కార్యక్రమం కూటమి ప్రభుత్వం యొక్కది కూడా. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు దా పనిపైనే ఉన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అని ఇవన్నీ కూడా అని చెప్పి తప్పకుండా కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వాళ్ళు ఏదైతే ఉన్నారో అది రిపీట్ అవుతుంది. ఎవరికి అధికారం శాశ్వతం కాదనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సిన అవసరం కూడా అన్ని కూడా ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు, ఇప్పుడు అందరికీ తెలుసు గోవర్ధన్ రెడ్డి గారు చాలా సౌమ్యుడు అనేది. కాబట్టి అటువంటి వాడిని కూడా తీసుకొచ్చి పాత కేసులు ఉండే ఏమాత్రం సంబంధం లేకుండా అతను తెలిసిన వారు కేసుల్లో ఉన్నా కూడా అటువంటి కేసుల్లో కూడా మళ్ళీ ఈ పేరు కూడా యాడ్ చేసి మరీ కూడా ఎక్స్టెండ్ చేసుకుంటా జైలు జీవితం జైల్లోనే పెట్టేదానికి ఎక్స్టెండ్ చేసుకుంటా సాధ్యమే. ఇవన్నీ కూడా ఇతరులు భయపడించడానికే. కానీ ఎవరు ఏం భయపడరు. జైల్లో పోయిన వాళ్ళు భయపడరు. జైల్లో మమ్మల్ని తీసుకొని పోతారని ఏ కార్యకర్త కూడా భయపడ్డు. ప్రిపేర్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు వర్కర్స్ తో కూడా ప్రిపేర్. తప్పకుండా కూడా ఆ సమయం కోసం వెయిట్ చేస్తాను. గుణపాఠం అనేది కూడా చెప్తాం. ఒకటి నేను చెప్పేది కూడా తెలుగుదేశం పార్టీ వారికి కానీ ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా వాళ్ళ లీడర్లకి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం. నువ్వేమో అయిపోతే అధికారంలోనో అన్ని చేస్తావు, ఇటువంటి కేసులు ఇవన్నీ కూడా పెట్టి వారి పైన పడితే నీకు అధికారం పోతే మా పరిస్థితి ఏమని చెప్పి అడగాల్సిన అవసరము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకు కూడా వచ్చిందని చెప్పేసి నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండి అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చెలాయించచ్చు అన్న ఉద్దేశంతో ఇప్పుడు అధికారాన్ని ఉపయోగించి అనేక మంది కార్యకర్తలు జైల్లో పెడుతున్నారు. మీకు అధికారం పోతే మీ పరిస్థితి ఏందని ఒకసారి అనంత వెంకటరామరెడ్డి ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన. ఇప్పుడు జైలు నుంచి ములాఖాత్ అయి బయటకు వచ్చారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ఈనాటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా నారా చంద్రబాబు నాయుడిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రశ్నించి అసలు మా పరిస్థితి ఏంది, గవర్నమెంట్ మారితే మేమేం చేయాలా, ప్రస్తుతం నువ్వు ఈ విత్తనాలు చల్లితే రాబోయే పంట ఎలా కోయాల్సి వస్తుంది అన్న ఉద్దేశాన్ని ప్రస్తుతం వైసీపీ నాయకులు తెలుపుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ప్రెస్ మీట్ నిర్వహించారు. తల్లికి వందనంపై వైసీపీ పార్టీ నాయకులు విమర్శలు చేస్తున్నారని, వైసీపీ ప్రభుత్వంలో చదువుకునే అందరికీ ఇస్తామని ఇంట్లో ఒక్కరికే ఇచ్చారని, మా ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది చదువుకుంటే అందరికీ ఇస్తున్నామని తెలిపారు. అమ్మఒడి ఇచ్చేటప్పుడు స్కూల్స్ డెవలప్మెంట్కు 1000 రూపాయలు కట్ చేశారని, స్కూల్ మెయింటెనెన్స్కు 2000 రూపాయలు అని మా నాయకుడు చెప్పారని, 2000 రూపాయలు తన అకౌంట్కు వచ్చింటే ప్రూవ్ చేయమని మంత్రి లోకేష్ ఛాలెంజ్ చేశారన్నారు. జగన్లా మాటలు చెప్పి మేం తప్పించుకోలేదు, మాట ప్రకారం అన్ని ఇస్తున్నామని, సూపర్ 6 ద్వారా ఖచ్చితంగా ప్రజలందరికీ పథకాలు అమలు చేస్తామని తెలిపారు. ఎంత అమౌంట్ ఏం పేరు ఎంతమంది పిల్లలు
ప్రభుత్వం ఎంత వచ్చింది? ఒక మీటింగ్ మా నాయకులు కార్యకర్తలు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ వైసీపీ పార్టీ నాయకులు విమర్శిస్తూ ఉన్నారు తల్లికి మనా గురించి. గతంలో వాళ్ళు కూడా అమ్మ ఒడిని పెట్టి ఆ అమ్మ ఒడిలో కూడా ఆ రోజు 1000 రూపాయలు కట్ చేసుకున్నారు. ఈరోజు తల్లికి వందనం 15,000 చెప్పాం. అయితే 15,000లో 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి క్లియర్గా ఇది చెప్పాడు. లోకేష్ బాబు అకౌంట్కో చంద్రబాబు అకౌంట్కో ఎవరి అకౌంట్కి వెళ్ళా. అది కూడా నిన్న మా నాయకుడు యువనేత ఛాలెంజ్ చేశాడు. నా అకౌంట్కి వచ్చింటే 24 గంటల్లో ప్రూవ్ చేయండి, మీకు ఏది కావాలో కానీ నేను దానికి కట్టుబడి ఉంటా అని చెప్పేసి ఆ 24 గంటల్లో వీళ్ళు ప్రూవ్ చేయలేకపోయారు. ఉత్తుత్తి అబద్ధాలు చెప్పి లోకేష్ బాబు అకౌంట్ 2,000 అని ప్రచారం చేశారు. అందుకనే ఛాలెంజ్ చేసి 24 గంటల్లో మీరు ప్రూవ్ చేయండి చెప్పి అడగడం జరిగింది. ఈరోజు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లికి వందనం ఏమని చెప్పారో దాని ప్రకారం స్కూల్ మెయింటెనెన్స్ 2,000, 19,000 రూపాయలు ఆ తల్లికి వందనం చెల్లించడం జరిగింది. గతంలో ఇంట్లో ఒక బిడ్డకే ఇచ్చారు. ఆ తల్లి ముగ్గురిని కన్నా నలుగురు కన్నా ఆ ఇంట్లో కుటుంబంలో ఒకే మెంబర్కి ఇచ్చారు, ఒక బిడ్డకే ఇచ్చారు. అంటే ముగ్గురు బిడ్డలు ఏం చేయాలా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మేము కాల్చింది ఆ కుటుంబంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో, ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా కానీ ఆ బిడ్డలకి నలుగురికి 60,000 రూపాయలు ఈరోజు ఇచ్చింది. అందులో 8,000 స్కూల్ మెయింటెనెన్స్ పోయింది, 52,000 రూపాయలు ఆ తల్లికి చెందింది. ఈయన మాటలు చెప్పి మేము తప్పించుకోలే. ఏమైతే చెప్పారో మాట ప్రకారం ఈరోజు కట్టుబడి ఉన్నాం, కట్టుబడి ఇస్తున్నాం. సూపర్ 6 అన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాం చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు 20 లక్షల మంది నలుగురు పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 52,000 లెక్కన ప్రతి కుటుంబానికి ఇచ్చాం. అదేవిధంగా 2,10,000 మందికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి 40,000 చిల్లర వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 14 లక్షల మంది ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా మరి డబ్బులు ఇవ్వడం జరిగింది. కుటుంబంలో ఒకరికి కాదు, ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి మాదిరి మాటలు ఒకటి చెప్పి ఒకటి చేయలే. ఆ రోజు ఒక్క కుటుంబంలో ఒక బిడ్డకే ఇచ్చాడు. ఈరోజు మా ప్రభుత్వం 4 బిడ్డలుంటే కూడా 4 బిడ్డలకి 52,000 రూపాయలు మా పార్టీ ఇచ్చిందని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మేము ఎక్కడా మోసం చేయాల, చెప్పిన మాట కట్టుబడి అన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుకోవచ్చు, అది ప్రజలకు తెలుసు. ఏ పార్టీ పనిచేస్తున్నా కూడా ప్రజలకు తెలుసు. తెలుగుదేశం మీద ఏమైతే నమ్మకం పెట్టుకొని ప్రజలు ఓట్లేసి గెలిపించారో ఆ మాట మీదనే సూపర్ 6 కానీ అన్నీ కూడా ఈరోజు వేస్తా ఉన్నాం. ఆగస్టులో స్త్రీలకి బస్ ఫ్రీ అని చెప్పన్నాం, ఆగస్టులో ప్రారంభించబోతా ఉన్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. సుఖీబాబు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏమైతే చెప్పారో అన్నా క్యాంటీన్ కావచ్చు, అన్నీ కూడా తొందరలోనే ప్రారంభమవుతాయి. స్త్రీలకు కూడా ఆగస్టు నుంచి బస్ ఫ్రీ కూడా చేయబోతుందని తెలియజేస్తాం. కూటమి నేతలు ఇక జైలు సిద్ధం చేసుకుని సిద్ధంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అన్నారు. ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ప్రభుత్వంలో కూటమి నేతలకు జైలు అనుభవం తప్పదని ఆయన గుర్తు చేశారు. కూటమి నేతలు ఇప్పుడే జైలు సిద్ధం చేసుకోవాలని ఆయన హెచ్చరించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి అనే అక్రమ కేసులో కారాగారంలోకి నిర్బంధించడం జరిగింది. ఆయన్ను చూసి ఆయన ఎందుకు ఈ విధంగా అంటే పెట్టిన మరిన్ని కేసులు కూడా ఈ విధంగా దొంగ పెడుతున్నారు, ఒక కొత్త
సాంప్రదాయాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకొని రావడం జరుగుతుంది. పెద్దలు రామచంద్రారెడ్డి అనంతన చెప్తున్న విధంగా మామూలుగా మేమేదన్నా ఆవేశపడతా అంటే ఎందుకులే రాము ఆగండి ఊరికి ఇవన్నీ పోతా అంటే ఇవన్నీ అని అనేవాళ్ళు. ఈరోజు అట్లాంటి వాళ్ళు కూడా లేదు, ఇది ఒక కొత్త సాంప్రదాయము, ఇబ్బంది పెట్టే వాతావరణం అనేది ఒక మంచి పద్ధతి కాదు, ఇది మళ్ళీ రివర్స్లో వస్తుంది అనే ఒక భయాందోళకమైన పరిస్థితిని చూస్తున్నాము. ఖచ్చితంగా ఇది ఒక చెడు సాంప్రదాయాన్ని లేవనెత్తుంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, ఈరోజు ప్రభుత్వాన్ని ఎలాగో అయితే మా మీద కేసులు ఇవన్నీ 4 ఏళ్ళు మాకు తప్పవు. నేను కోరుకునేది ఏంటంటే మీరు ఎట్లాగో బడులు హాస్పిటళ్ళు రిపేర్లు చేపిలేరు, నీట్గా చేపిలేరు. నెక్స్ట్ అయినా మీకు ఇది చాలా అవసరం పడుతుంది. ఏది ఈ సెంట్రల్ జైల్స్ అన్నీ కూడా దాన్ని రెనోవేట్ చేసేసి మంచి కండిషన్స్తో పెట్టుకుంటే రేపొద్దున మీకు కూడా ఉపయోగపడతాయి. కాబట్టి అది డెఫినెట్గా చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాను. తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రశ్నించే వారి గొంతుకను తొక్కేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆయన మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అయిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎటు తీసుకుపోతున్నారని, రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా అన్న అనుమానం వస్తుందని ఆయన ఆరోపించారు. ఈరోజు ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టి వారిని అరెస్ట్ చేసి కేంద్ర కారాగారానికి పంపించిన తరుణంలో ములాఖత్లో నేను కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ముగ్గురు కూడా వారిని కలవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఎప్పుడు లేని విధంగా ఒక మనిషి మీద ఒక కేసు పెట్టి జైలుకు పంపిన తర్వాత పీటీ వారెంట్లు వేస్తూ దొంగలు ఏదైనా థెఫ్ట్లు చేస్తారు, అలాంటి వారిని పోలీసులు బయట రానిస్తే మళ్ళా దొంగతనం చేస్తారని పీటీ వారెంట్లు వేసేవాళ్ళు గతంలో. ఆ విధంగా ఈరోజు రాజకీయ నాయకుల మీద కూడా పీటీ వారెంట్ల పేరుతో ఒక్కొక్కరి మీద 5-6 కేసులు పెట్టి నెలల తరబడి కేంద్ర కారాగారంలోనే ఉండే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా నెలకొన్నాయా ఒకసారి మీరందరూ కూడా ఆలోచించేయాలా. ఎందుకంటే నేను దాదాపు 10 ఎన్నికలు చేశాను, 7 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఎప్పుడు కూడా చూడలేదు, ఏ ముఖ్యమంత్రి కూడా ఈ మాదిరి వ్యవహారం చేస్తుంది నేను చూడలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు అత్యుత్సాహంగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేస్తూ ఉన్నారో వారందరినీ టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. తప్పకుండా దీనికి ప్రతిఫలం తప్పనిసరిగా మీరు కూడా అనుభవిస్తారని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ నాయకులను ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి తెలియజేస్తూ ఉన్నాను. ఇలా వ్యవహారం చేస్తే ప్రజాస్వామ్యంలో అసలు ప్రజాస్వామ్యం మన రాష్ట్రంలో ఉందా అనే పరిస్థితులు ఈరోజు మనం ఆలోచన చేయాలా. మరి ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నడపాల్సింది పోనిచ్చి కొంతమందిని వ్యక్తులను టార్గెట్ చేసి ఈ విధంగా కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం, దురదృష్టకరం. తప్పకుండా దీన్ని నేనే కాదు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహారం చేస్తూ ఉందని చెప్పి తప్పకుండా దీనికి ప్రాయశ్చిత్తంగా వాళ్ళే రాబోయే రోజుల్లో వాళ్ళ పద్ధతిని మార్చుకోవాలని చెప్పి మార్చుకుంటారని కూడా నేను భావిస్తూ ఉన్నాను. బీపీహెచ్ కేంద్రాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన సదుద్దేశంతో ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోందని తిరుపతి జిల్లా సూలూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ అన్నారు. పెళ్లకూరు హాస్పిటల్లో అధునాతన సౌకర్యాలతో భవనాన్ని ప్రారంభించారు. ప్రజా ఆరోగ్య సౌకర్యం కోసం 100 పడకల ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ఆరోగ్యానికి సాంకేతికతను జోడించిందని విజయశ్రీ తెలిపారు. వైద్య అధికారులు, ప్రజా ప్రతినిధులు నిలవెల్ల సుబ్రహ్మణ్యం, సంచు కృష్ణయ్య, బీజేపీ సురేందర్ రెడ్డి, పలువురు మండల స్థాయి అధికారులు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మన పెళ్లకూరు మండలంలో ఈ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిహెచ్సిలకి మన జిల్లాలో 5 బీపీహెచ్లు
అరేంజ్ చేయడం జరిగింది. దాంట్లో మన నియోజకవర్గానికి 2 PPHలు రావడం జరిగింది. ఈ PHCకి అడిషనల్గా మనకు ఇన్వెస్టిగేషన్స్ కోసం ఒక ల్యాబ్, అలాగే మెడిసిన్స్ కోసం ఫార్మసీ ఒకటి ఏర్పాటు చేసి గ్రామ స్థాయిలో ఉన్న ప్రజలు ఎవరు ఇబ్బంది పడకుండా టెస్ట్ల కోసం ఇంకెక్కడికో వెళ్ళి టెస్టులు చేయించుకునే అవకాశం లేకుండా ఇక్కడే ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడిసిన్స్ కూడా ఎక్కువగా ఏ మెడిసిన్స్ అయితే అవసరం ఉంటుందో అవన్నీ అవైలబుల్గా పెట్టి ఇక్కడ ఒక ఫార్మసీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఇప్పటివరకు నాయకులు అందరూ కూడా చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యకు కానీ వైద్యం కానీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి మా ప్రతి నియోజకవర్గంలో కూడా 100 బెడెడ్ హాస్పిటల్స్ ఏర్పాటు చేయమని కూడా అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే మన నియోజకవర్గంలో నాయుడుపేట, సూలూరుపేట 2 కూడా మనం 100 బెడెడ్, అలాగే అన్ని వసతులు ఉండేలా కూడా మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం డెవలప్ చేసి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్లో దొరికిన అన్ని అవసరాలన్నీ కూడా మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో దొరికేలాగా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మనం కూడా చూసాం. ప్రతి నెల 3వ శనివారం మనకు స్వచ్ఛ భారత్ అని మొత్తం క్లీనింగ్, మనకు పరిసరాలన్నీ కూడా హైజీన్గా ఉంచుకోవడానికి, పరిసరాలు నీట్గా ఉంటే మనకు వ్యాధులు సంభవించకుండా ఉంటాయని మనకు స్వచ్ఛ భారత్ అనేది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే రీసెంట్గా మనకు యోగాంధ్ర అని కూడా మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యోగా మనకు మన హెల్త్ కోసం ఒక 1 అవర్ స్పెండ్ చేసి మనం ప్రతిరోజు యోగాని అలవాటు చేసుకుంటే యోగా వల్ల మనకు స్ట్రెస్ తగ్గుతుంది, హెల్త్ కాంప్లికేషన్స్ తగ్గుతాయి. ముఖ్యంగా మహిళలకి ఉన్న స్ట్రెస్ కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కూడా అన్ని పోవడానికి మనకు యోగా చాలా ఉపయోగపడుతుంది. ఇది రాష్ట్ర స్థాయిలో కూడా మనకు 21వ తారీఖు మనకు నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి 5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ సూలూరుపేట నియోజకవర్గంలో కూడా మేము సూలూరుపేటలో యోగా చేసి అందరికీ అలవాటు అయ్యేలాగా అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అలాగే మన డిఎంహెచ్ఓ గారు చెప్పినట్టు ఇక్కడ PHCలో మనకు బీపీ మానిటరింగ్, అలాగే షుగర్ వ్యాధులు, అలాగే లోకల్గా వచ్చే కమ్యూనికబుల్ డిసీజెస్ ఇవన్నీ కూడా మానిటర్ చేసి, అలాగే ప్రెగ్నెంట్ లేడీస్కి యాంటీనేటల్ కేర్ కోసం చెకప్స్కి తీసుకురావడం, అలాగే వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత కూడా పోస్ట్ నేటల్ కేర్ ఇవ్వడం, అలాగే వాళ్ళకి కావాల్సిన యాంటీనేటల్ పీరియడ్లో అంతా వాళ్ళకి కావాల్సిన ఫోలిక్ యాసిడ్ ఇలాంటి టాబ్లెట్స్ అన్నీ కూడా ఇక్కడ సిస్టర్స్ కానీ ANMs కానీ అలాగే ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ సర్వే చేసి అన్నీ కూడా ఇస్తున్నారు. ఇంకా కూడా కొంచెం ANMs కానీ ఆశా వర్కర్లు అందరూ కూడా ఇక్కడ కమ్యూనికబుల్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా కూడా కొంచెం ఎక్కువ కేర్ తీసుకొని కేసెస్ ఎక్కువగా అయినప్పుడు ఏదైనా మాకు ఇన్ఫార్మ్ చేయడమో లేకపోతే డాక్టర్స్కి ఇన్ఫార్మ్ చేయడమో, ఎక్కువ వచ్చినప్పుడు మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే ఏదైనా చర్యలు కావాలంటే తీసుకుంటే మన సిబ్బందిని కూడా పెడతాము. అలాగే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నార్మల్గా నాకు PHC నుంచి చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి, అవైలబుల్గా ఉండట్లేదని, లేకపోతే ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఉండట్లేదని. పెళ్ళకూరులో కాదు, మామూలుగా అన్ని మండలాల్లో. సో ఇక్కడ PHCలో మీరు కొంచెం కేర్ ఎక్కువ తీసుకోండి. సార్ చెప్పినట్టు నెక్స్ట్ వర్షాకాలం వస్తుంది, ఎక్కువ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సర్వే చేసి ఎవరు ఇబ్బంది పడకుండా, అలాగే బీపీ మానిటరింగ్, షుగర్ మానిటరింగ్ కూడా ఎక్కువ చేస్తే కేసెస్ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు మెడికేషన్ తీసుకోవడమో లేదా హయ్యర్ దీనికి వెళ్ళి చూపించుకోవడమో జరుగుతుంది. అలాగే మన ప్రభుత్వం ఇప్పుడు పింక్ బస్ అని కూడా మనకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి మనకు వచ్చే గర్భసంచి క్యాన్సర్స్, రొమ్ము క్యాన్సర్స్, ఓరల్ క్యాన్సర్స్ ఇవన్నీ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి కాబట్టి అవి స్క్రీనింగ్ చేయడానికే మనకు బస్సులు కూడా పంచాయతీకే వచ్చి వాళ్ళు స్క్రీనింగ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఉపయోగించుకోండి. PHC సిబ్బంది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఏమన్నా చిన్న చిన్న డిసీజెస్ ఉంటే వాళ్ళు చెప్తారు. అలాగే ఆ డిసీజెస్ నుంచి ఎలా బయటపడాలి అన్నది కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. కాబట్టి ఇదంతా మీరు ఉపయోగించుకోండి. అలాగే పింక్ బస్సెస్ ద్వారా మనకు ప్రతి పంచాయతీకి వచ్చి మనకు స్క్రీనింగ్ కూడా చేస్తారు. ఏమన్నా క్యాన్సర్స్ ఉంటే స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గుతుంది. ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లకుండా పేషెంట్స్ని కాపాడడానికి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు CMRF ద్వారా మనకు ఎన్నో నిధులు రాష్ట్రం అంతటా ఇస్తున్నారు. మన నియోజకవర్గంలో కూడా దగ్గర 1.5 కోటి వరకు మనం నిధులు తెచ్చుకోవడం జరిగింది.
అలాగే ట్రీట్మెంట్ ఎవరైతే చేసుకోలేరో ప్రేయర్గా ఎల్ఓసి అని ముందుగా మనం నేర్పిస్తున్నాము. వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలి, ఇంత అవుతుంది అని ఎస్టిమేషన్ వేసిస్తే దానికి కూడా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఆస్తులు అవి పెట్టుకొని మనం ట్రీట్మెంట్ చేసుకొని తర్వాత ఇచ్చే కంటే ముందుగానే హెల్ప్ చేస్తే సహాయపడుతుంది, ఎవరు ఇబ్బంది పడకుండా ఉంటారని ఎల్ఓసి ద్వారా కూడా మన నియోజకవర్గంలోనే దగ్గర 20 లక్షల వరకు మనం తెచ్చుకోవడం జరిగింది. ఇలా ప్రభుత్వం మనకు దగ్గర ఉంటుంది. కేంద్రం నుంచి కానీ అలాగే స్టేట్ రాష్ట్రం నిధులు కూడా మనకు ఎక్కువగా వైద్యానికి ఆరోగ్యంగా రాష్ట్ర ప్రజలు ఉండడానికే సహాయపడుతుంది. కాబట్టి దీన్ని అందరూ ఉపయోగించుకొని మనకు ఎక్కడికెక్కడికో ప్రైవేట్కి వెళ్ళే బదులు ఇక్కడ దగ్గరలోనే మనకు గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి, పిహెచ్సీలు ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, డాక్టర్స్ ఉంటున్నారు. ఎమర్జెన్సీ అయితే నైట్ టైం కూడా డాక్టర్స్ వచ్చి ట్రీట్ చేస్తారు. అన్నీ కూడా మండలాలు అలాగే మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని అలాగే ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.